వెల్కమ్ బ్యాక్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ప్రజాపాలన ప్రగతి బాటలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి అసెంబ్లీలో వివరిస్తాను అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా అప్పులు చేయం, ఆదాయం పెంచి రాష్ట్ర ప్రజలందరికీ పంచుతామని చెప్పేసి నిన్న వెల్లడించారు. ఈ క్రమంలో మరోవైపు అటు ప్రతిపక్షాల నుంచి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి క్రమం. ఒకవైపు బీఆర్ఎస్ అంటోంది ఈ అప్పులకు సంబంధించి మీరు చెప్పినవన్నీ కరెక్టేనా, శ్వేతపత్రం రిలీజ్ చేశారు, అందులో ఉన్నటువంటి లెక్కలు కరెక్టేనా అని చెప్పేసి అటు బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరోవైపు అప్పులకు సంబంధించి గత ప్రభుత్వాన్ని మించిపోయింది ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పేసి అటు బీజేపీ అంటోంది. మాట్లాడదాం, గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, నరేష్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా ముందుగా ఇందిర గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ముఖ్యంగా చెప్పాలంటే అప్పులకు సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి మీరు చెబుతున్నవన్నీ కరెక్టేనా అన్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ నుంచి వస్తోంది. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి గుడ్ మార్నింగ్ అండి. బేసిక్ గా అప్పుల గురించి చెప్పాలంటే మాకన్నా ఎక్కువగా కూడా మీడియా సోదరులకి బాగా కథనాలుగా చాలా ఎక్కువగా స్టోరీస్ గా ఈ సమాజానికి అర్థమయ్యేటట్లు చెప్తున్నారని నాకు తెలిసినటువంటి విషయం. బట్ ఇవాళ కేసీఆర్ చేసినటువంటి అంటే తెలంగాణ ఏర్పడినాడు 2014లో సర్ఫేస్ బడ్జెట్ 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు 2014 జూన్ 2వ తారీఖు నాడు అప్పచెప్పినటువంటి రాష్ట్రాన్ని 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు వాళ్ళు చేసినటువంటి అప్పులు అక్షరాల అవి కార్పొరేషన్ అయి ఉండొచ్చు, నాన్ కార్పొరేషన్ అయి ఉండొచ్చు, దాన్ని కలుపుకొని 7 లక్షల కోట్ల రూపాయలు అయినట్టుగా అసెంబ్లీ సాక్షిగా ఫినాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ మంత్రి గారు దాన్ని పూర్తిగా ఈ సమాజం ముందు పెట్టారన్నది కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. పైగా ఇవి కాకి లెక్కలు అంటూ ఆర్బీఐ ఇచ్చినటువంటి లెక్కలు అని చెప్పేసి రీసెంట్ గా సోదరి కవిత గారు ఒక స్టేట్మెంట్ ప్రెస్ నోట్ కూడా చేస్తున్నారు, అది నేను చూస్తున్నాను. సో ఇవాళ తను మాట్లాడేటువంటి మాటలు ఆర్బీఐ ఇచ్చినటువంటిది కేవలం 4 లక్షల కోట్ల రూపాయలైన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఆర్బీఐ 4 లక్షల కోట్లు మరి నాన్ కార్పొరేషన్, అది కార్పొరేషన్ అప్పు ఉట్టకపోతే కార్పొరేషన్ పెట్టినారు. ఓ మిషన్ భగీరథ కార్పొరేషన్, కాళేశ్వరం కార్పొరేషన్, కాకతీయ కార్పొరేషన్, మీ నోటికి ఏది వస్తే ఆ కార్పొరేషన్ పేర్లు పెట్టి మీరు ఇబ్బడి ముబ్బడిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. దీనికి కేంద్ర సహాయ సహకారాలు మీకు ఉండున్నాయి ఆ రోజు. ఎందుకంటే ఒక అప్పు పుట్టాలంటే ఆ అప్పుకు ఎవరో ఒకరు వకాలత్ ఇవ్వాలి, దానికి మేము ఉన్నామని చెప్పేసి ఇవ్వాలి. సో బట్ అట్లాంటి వాటిలో కేంద్ర ప్రభుత్వం మీకు సహకరించింది 10 సంవత్సరాలు కాబట్టి మీరు అవి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్, ఎందుకంటే వాళ్ళ అవసరాల నిమిత్తం మీకు కొంత సపోర్ట్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇందిరా గారు ఆ 10 ఏళ్లకు సంబంధించి 6.24 లక్షల కోట్ల లెక్క చూపిస్తే ఈ 15 నెలల్లోనే 1,52,000 కోట్ల అప్పు వరకు మీరు చేశారు. మీరు ఏ ప్రాజెక్ట్ కట్టారు, ఇంత అప్పు అయింది అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. నేను అది చెప్పబోతున్నాను నేను. సో అంటే ఇప్పుడు ఆ చేసినటువంటి అప్పులో వచ్చినటువంటి దాంట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా కూడా మొన్న చాలా నీట్ గా చెప్పారు. ఏమని, దాదాపుగా మీరు తెచ్చినటువంటి ఇచ్చినటువంటి అప్పులకు మిత్తి వాటికి సంబంధించి దానికి 65,000 కోట్ల రూపాయలు నేను ఇప్పటి వరకు కట్టినని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్తున్నారు. రెండో విషయం ఏంటి అని అంటే ఇవాళ సంక్షేమానికి 62,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి మేము 1 ఇయర్ పాలనకు సంబంధించినది మేము చేసినట్టుగా కూడా చూపించినారు. మూడో విషయం ఏంటి అని అంటే ఈ రాష్ట్రంలో మేము తెచ్చినటువంటి అప్పు ఇప్పటి వరకు 52,000 కోట్ల రూపాయలే. 52,000 కోట్ల రూపాయలు నేను ఇవన్నీ చేసి మీ ముందుంచున్నాను. సంక్షేమానికి 62 పెట్టిన ప్రతి నెల ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో పాటు ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడు వీళ్ళు రీసెంట్ గా అప్పుడు వీళ్ళు చేసినటువంటి అప్పులు దాదాపుగా తీసుకున్న పర్సంటేజ్ బ్యాంక్ లోన్స్ అయి ఉండొచ్చు. ఇందిరా గారు ఇప్పుడు అంటే కార్పొరేషన్ అప్పులు, గ్యారంటీ అప్పులు, ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి అప్పులు ఇదంతా కలుపుకొని 1,52,000 కోట్లేనా? ఇప్పుడు వాళ్ళది కూడా మొత్తం కలుపుకొని ఇది దీనికి సంబంధించి శాసన మండలిలో లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంగా నవంబర్ వరకే 1,24,000, ఇప్పటి వరకు లెక్క చూస్తే 1,52,000 కోట్లని ఇచ్చినటువంటిది కనిపిస్తోంది. సో ఇవన్నిటి కలుపుకొని నాట్ ఓన్లీ ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధించి, ఎఫ్ఆర్బిఎం పరిధి అయితే మీరు అన్నట్టు 51,000 కోట్లు క్లియర్ అది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటి
3.24 FRBM పరిమితి దాటి మాకు ఇంకా ఈ పరిమితిని ఎత్తివేయండి అని చెప్పేసి కూడా వీళ్ళు అడిగిన దాఖలాలు ఉన్నాయి. బట్ ఈ ప్రభుత్వం FRBM పరిమితిని దాటకుండా నాకున్నటువంటి వనరుల నేపథ్యంలో నేను ఇంకా ఏం అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కేంద్రం నుంచి నాకు రావాల్సినటువంటి నిధులు అంటే నేను కట్టినటువంటి ట్యాక్స్ లో తిరిగి నాకు చేసే GST రూప పేమెంట్ ఇంకా 24,000 కోట్ల రూపాయలు మీరు ఏ రకంగా మాకు చెల్లిస్తారనే విషయము పలు సందర్భాల్లో వివిధ మంత్రులను కలిసి ఆ మంత్రుల ద్వారా మనకు వచ్చేటువంటి ప్రాజెక్టుల రూపేణా ఉండొచ్చు, సంక్షేమ పథకాల రూపేణా ఉండొచ్చు, మాకు రావాల్సి ఉంటుంది. అందుకని ముఖ్యమంత్రి చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, మీరు ఇప్పటి వరకు 32 కాదు 100 సార్లు అయినా నేను ఢిల్లీ పోతా, నేను తిరుగుతా, నేను చేస్తా, మీరు మాకు సహకరించండి, పాలనా పరంగా కేంద్రంతో మేము డెఫినెట్ గా కలిసి పనిచేస్తామని చెప్పున్నారు. అసెంబ్లీ సాక్షి చెప్పినటువంటి మాటలండి ఇవన్నీ, నేను చెప్పేటువంటి కూడా ఏవో బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పే ప్రభుత్వంగా ఇవాళ మీరు దాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఆ రకమైనటువంటి గిల్లి కజ్జాలు పెట్టుకొని రావాల్సినవి రానియకుండా పొద్దున్న లేస్తే పంచాయతీలు చేసే ప్రభుత్వం ఇది కాదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సో ఇవాళ పాలన జరగాలి, సంక్షేమం జరగాలంటే మీరు చేసినటువంటి అప్పుల రూపేణా ఎక్కడ ఒక రూపాయి వచ్చా అసెట్ క్రియేట్ చేసే అప్పులు మీరు చేయలే. అసెట్ చేసి ఉన్నా కూడా కనీసం వాటి నుంచి వచ్చే అమౌంట్ ద్వారా మనం తెచ్చినటువంటి అప్పుకు కట్టుండే వాళ్ళు ఇవాళ అసెట్ లేనటువంటి అప్పులను చేశారు. కాళేశ్వరంలో పోస్తున్నారు. ఇది సమాజానికి అర్థం కావాలంటే తెలియాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు పదే పదే ఇదే విషయాన్ని గుర్తు చేసి చెప్తున్నారు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేస్తాం మీకు. కన్న తండ్రి అప్పు చేసి తను తొందరగా ఏదైనా కాలం చేసినట్లయితే ఆ తర్వాత తన కొడుకులు అప్పును దాన్ని భరించాల్సిందే కదా. పొద్దున్న లేస్తే కొడుకులు ఊకుంటారా, తండ్రిని తిట్టుపోస్తలేరా? సో ఇది కూడా అంతే, అది ఇల్లు ఇది ప్రభుత్వం. అది ఎందుకు అర్థమైతలేదు? నరేష్ గారు మీరు చేసినటువంటి అప్పులే ప్రస్తుత ప్రభుత్వానికి శాపాలుగా మారాయి, నిధులు సరిపోని పరిస్థితి ఉంది. ఒక్క మాట మీరు ఉద్యోగ కల్పన చేసే దాంట్లో మీరు అప్పు చేస్తున్నారా? ఇండ్లు ఇచ్చే దాంట్లో కోసం మీరు అప్పు చేస్తున్నారా? ఇంటికి కూడా ఇప్పుడు గృహాలకి సంబంధించి కూడా నా దగ్గర ఉన్న ఆర్టీ లెక్కలు మీ ముందు ఉంచుతాయి. ఈ సందర్భంగా కేంద్రం నుంచి 1,300 కోట్ల రూపాయలు వస్తే ఈ రాష్ట్రం ఖర్చు పెట్టింది కేవలం 1,900 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ లెక్కలు అంతా చూపించింది ఇండ్ల కోసం 12,000 కోట్ల రూపాయలు. దీంట్లో వాళ్ళు చేసినటువంటిది ఏంటి అని అంటే హడ్కో నుంచి తెచ్చినటువంటి అప్పు, వివిధ కార్పొరేషన్, ఇది కూడా హౌసింగ్ కార్పొరేషన్ చేస్తున్నారు అది కూడా. సో దీనికోసం తెచ్చినటువంటి అప్పులే తప్ప ఎక్కడ కూడా 10 సంవత్సరాల కాలంలో ఇంటి పేరు మీద వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 22,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? ఇవాళ మమ్మల్ని మాట్లాడే నరేష్ గారు మీరు చేసినటువంటి అప్పే ప్రస్తుత ప్రభుత్వానికి శాపంగా మారింది. సరే, ఇప్పుడు ఒక మాట వాళ్ళు చెప్పిన మాటలకు వద్దాం. మేము చెప్పిన దాన్ని సరే వాళ్ళు ఏ రకంగా మభ్య పెడతారు, ఏం చేస్తా ఉన్నారో వాళ్ళు మొదట్లే ఒక మాట చెప్పారు. ఇందిరా గారు ఏమన్నారంటే ప్రజలకు వీళ్ళు చేసింది తప్పు అని చూపించడానికి పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఆ తాపత్రయంలో భాగంగా ఇన్నిసార్లు చెప్తామని చెప్పారు. కరెక్టే, మేమనేది అది అంటున్నాం. ఎంతసేపటికి కూడా మీరు KTR గారి మీనో KCR గారి మీనో గత ప్రభుత్వం మీనో నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తాము. చేసుకోవడం అభ్యంతరం ఏం లేదు మాకు, ప్రజలకు అంత తెలిసి స్పష్టంగా. మీరు చెప్పినటువంటి భాషలోనే మీరేం చెప్తా ఉన్నారు? ఈరోజు సంవత్సరానికి నెలకు 6,500 కోట్ల రూపాయలు మేము అప్పుల కింద అసలు కింద చెల్లిస్తామని చెప్తున్నారు. అంటే 15 90 అంటే ఒక 90,000 కోట్ల రూపాయలు మీరు అప్పులో చెల్లించారు. అంటే అది మొత్తం కూడా అప్పు తీసుకొచ్చి చెల్లించారు. ఆ తర్వాత ఇప్పుడు సంక్షేమానికి 60,000 కోట్లు పెట్టినంటారు. అంటే 15 60, ఇది 4,000 కోట్లు. 6,500 ఇది ఇంటూ 4 ప్లస్ 4,000 అంటే 10,500 కోట్ల రూపాయలు నెలకు అప్పుగా తీసుకొచ్చిన మాత్రమే మీరు కట్ చేశారు. అంటే రాష్ట్ర ఖజానా ఎక్కడ పోతా ఉంది? రాష్ట్ర ఖజానా మొత్తం ఎక్కడ పోతా ఉంది? అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? మనకు వచ్చే ఆదాయం నరేష్ గారు 22,000 కోట్ల అవసరము, 18,000 కోట్లు వస్తున్నాయి. సో ఇక్కడ ఒక 5 కోట్ల వరకు మళ్ళీ మీ అప్పుకు సంబంధించి కట్టేది ఒక 5-6 కోట్ల వరకు. సో ఆ లెక్కలు చూసుకుంటే ఈ 15 నెలల్లో 1,50,000 లెక్క సరిపోయిందని చెప్తున్నారు వాళ్ళు. 6,500 కోట్లని బడ్జెట్ లో చూపిస్తా ఉన్నారు. అంటే వచ్చే ఆదాయంలో 6,500 కోట్లు మైనస్ చేస్తా ఉన్నారు. కానీ తీసుకొచ్చిన 10,000 కోట్లు ఎక్కడ పోతా ఉన్నాయి? 18,500 కోట్లు ఇంటూ ప్లస్ 10,500 కోట్లు నెలకు తీసుకొచ్చిన అప్పు ఉంది కదా, 28,500 కోట్లు కదా. నీకు కావాల్సిన 22,000 కోట్లే కదా, అప్పుతో సహా నీకు కావాల్సిన 22,000 కోట్లే కదా. మిగతా ఎక్కడ పోతా ఉన్నాయి? మిగతా 6,000 కోట్ల రూపాయలు అంటే 18,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయము. మీరు 1,58,000 కోట్లు తీసుకొచ్చిన అప్పులో అంటే నెలకు 10,500 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొస్తా ఉన్నారు. 18,500 ప్లస్ 10,500
అంటే 29,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఆదాయం, అంటే ఆదాయం ప్లస్ అప్పు కలిపి మీరు దాంట్లో ఖర్చు ఎంత పెడతామని చెప్పండి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా చెప్తారా? అయితే ఒక్క నిమిషం నరేష్ గారు ఒకసారి అయితే ఈ సమాధానం డైరెక్ట్ గా తీసుకుందాం. ఇందిరా గారు మీరే చెప్పాలి. ఇప్పుడు ఈవెన్ ఆ లెక్క 22,000 కోట్లు అనేది కూడా విత్ అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు అసలు కొంత కలుపుకొని 6,500 కోట్లు కలిపే వచ్చిన లెక్క. సో 18,000 కోట్ల 500 వరకు మాత్రం మనకు ఆదాయం ఉంది. పైన అప్పు చేసేది 5,000 కోట్లు 6,000 కోట్లు. సో ఆ లెక్కన చూసుకున్నా కూడా 60,000 కోట్ల కన్నా ఎక్కువ అవ్వద్దు. ఈ 1,52 ఎందుకు అప్పు చేసినట్టు, ఏం చేసినట్టు అనేది వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒక మాట వినాలా, చాలా క్లియర్ గా చెప్పారు. 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మనకు వచ్చే ఇన్కమ్. ఇందులో 6,000 కోట్ల రూపాయలు 1వ తారీఖు నాడు టెన్షన్ గా మనం జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశం అని చెప్పారు. రెండో విషయం ఏంది, మీరు ఇచ్చిన అప్పుకు మేము అప్పు కిస్తి అది మిత్తి కిస్తి 2 కలుపుకొని 6,500 రూపాయలు నేను తిన్నా తినకపోయినా దాచుకోకపోయినా ఏం చేయకపోయినప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ లో పడంగానే 1వ తారీఖు నాడు వాళ్ళే డిడక్ట్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు బ్యాంక్. వినాలి మీరు ఒక మాట వినాలి. తిన్నా మీన్స్ అంటే ప్రభుత్వాన్ని దాంట్లో ఖర్చు పెట్టిన అర్థం. తిన్నామంటే మీకు తినమనగానే దోచుకున్నది ఆడికొస్తుంది కాబట్టి తమ్ముడు ఆ పాయింట్ గుర్తు చేస్తున్నట్టు నాకు తెలిసి. ఇప్పుడు నరేష్ ఒక్క నిమిషం ఆగాలి, నువ్వు మాట్లాడని చెప్పిందా నేను. సో ఇప్పుడు ఆ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడికి ఎంత అయిపోయింది, 6,500, ఇక్కడ 6,000, 12,500 అయింది. ఇక మిగిలింది ఎంత, ఇంకో 4,500, 3,500 తమి 3,500లో ఇవాళ మనకి ఇక్కడ వచ్చేటువంటి దాంట్లో మిగతా ఇంకేమి ఏ పనులు చేయాలన్నా ఏ స్కీమ్. ఒక్క నిమిషం ఇందిరా గారు ఇక్కడ సీఎం గారు చెప్పిన లెక్క బహిరంగ సభ వేదికగా క్లియర్ ఏంటంటే 22,000 కోట్లకు పైగా మనకు అవసరం. 22,500 కోట్లు సంథింగ్ ఆ లెక్క తర్వాత కరెక్షన్ చేసుకుందాం. కాకపోతే మన రాష్ట్రానికి వస్తుంది 18,000 కోట్లు మాత్రమే. అంటే ఇందులో అప్పులకు వడ్డీ అసలు ఈ లెక్కంతా పోను అన్ని కలుపుకొనే ఇంత ఖర్చు ఉంది మనకి. బట్ మన దగ్గర వస్తున్న ఆదాయం 18,000 కోట్లు మాత్రమే. సో నాకు అదనంగా 4 నుండి 5,000 కోట్లు ఎవ్రీ మంత్ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అన్నారు. సో ఈ లెక్కను చూసుకుంటే 15 ఇంటూ 5,000 కోట్లు ఎంత అవుతుంది? మీరేమో 1,52,000 కోట్లు అప్పు తెచ్చారు. మిగతా అమౌంట్ దేనికి పెట్టారు అనేది బీఆర్ఎస్ క్వశ్చన్. అరే ఇప్పుడు అదే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మినిమం కంపల్సరీ గ్యారంటీగా ఇవి చేయాల్సినటువంటివి. రిమైనింగ్ వాటి కోసం ఇంకో 4,000 కోట్లు అప్పు వచ్చినవి తీసుకోవాల్సినవి ఉపయోగించాల్సినవి. ఇవాళ మనము కొన్ని సంక్షేమ పథకాలకి సంబంధించి ఇవాళ గత ప్రభుత్వం కన్నా ఇంకా కొన్ని ఎక్స్ట్రా సంక్షేమ ఖర్చు ఆర్టీసీకి ప్రతి నెల ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 1,52,00,000 మంది 0 టికెట్ల కింద ఇవాళ మనము ఆర్టీసీకి చేసాం. దీని వల్ల దాదాపు ఒక 4,000 చిలుకు ఈ కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి మనం వెళ్ళాం. దీని ద్వారా దీనికోసం మాత్రమే మళ్ళీ మీ వాయిస్ తీసుకున్నాను ప్లీజ్. జీరో కరెంట్ బిల్లు 200 యూనిట్లు అయినా, సిలిండర్స్ కి సంబంధించిన విషయాలైనా, ఈ తర్వాత ప్రభుత్వము చేపట్టేటువంటి ఇతర కార్యక్రమాలకి సంబంధించి ఎవరైనా చనిపోయినా నరేష్ గారు ఇప్పుడు అసెంబ్లీలో ఈ లెక్కకు సంబంధించి అయితే క్లారిటీ ఇస్తారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో వివరిస్తామని చెప్పేసి అన్నారు కదా, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఎందుకు ఇంత అప్పయింది అనేది 15 నెలల్లో వివరిస్తారు. దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. మీ వర్షం చెప్పుకోండి. ఎందుకంటే గతంలో మీ అప్పులకు సంబంధించి పెద్ద ఎత్తున వడ్డీలు అసలు కడుతున్నారు వాళ్ళు అక్కడ. మీదే అయిపోతుంది. దయచేసి మళ్ళీ మీ పర్సనల్ మొక్కులకు 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఇవాళ వివిధ గుళ్ళకు గోపురాలకు పెట్టినారు. అది వాళ్ళని అడగమరండి. నరేష్ గారు మాట్లాడండి. అయితే ఇప్పుడు వారు చెప్పిన లెక్కనే మేము చెప్పినాము, దానికి సమాధానం లేదు. తర్వాత ఇంకొక విషయం, సమాధానం లేదన్నదండి. మీరు సమాధానం లేదనద్దు. నా సమయం కూడా మీకు ఇస్తున్నా. మీ సమయం మీకు క్లారిటీ ఇవ్వమని చెప్పండి. మీ క్లారిటీ నా సమయం కూడా ఇంద్ర గారికి ఇవ్వండి. వారు క్లారిటీ ఇవ్వమని చెప్పండి. చెప్పిండు మాకు తినగలేదు, మాకు కడుపు లేదు, అదే చెప్పి మాట్లాడుతున్నాను. ఏంటండి ఒక ఎంప్లాయ్ ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు వారి ఆర్థిక పరిస్థితులను బట్టి వారికి ఇల్లు లోను హౌసింగ్ లోను దొరుకుతుందండి. ఇప్పుడు జాబ్ బంద్ చేసిన గాలి తిరుగుకుంటే నాకు అప్పైంది తిరిగితే ఎట్లా ఉంటది? ఆర్థిక ప్రగతిని క్రమశిక్షణ నడపడం రావట్లేదు కదా. నీకు ఎక్కడ అప్పులు. నరేష్ గారు పక్కకి వెళ్ళకండి, మీది చెప్పండి. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళ పాలన వాళ్ళ అప్పులే అడిగారు.
మీది మీరే చెప్పండి. మీ అప్పులు కూడా పెద్ద ఎత్తునే కదా. మాది మేమే చెప్తున్నామండి. ఉమ్. తెలంగాణ గురించి పార్టీగా ఒక పౌరునిగా అడుగుతామని ఈరోజు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పు దొరికింది. ఆర్థికంగా మీరు అన్ని పోగొట్టుకున్న తర్వాత రెవెన్యూ మొత్తం పడిపోయిన తర్వాత ఏ రకంగా సాధ్యమవుతుందో చెప్పండి. అది మీరు చేతనైతే రెవెన్యూ పెంచాలి, అంతే తప్ప కేసీఆర్ గారిని మీనో ఇంకెవరు నిందలేస్తాం, ఇష్టం మాట్లాడతాం అనుకుంటా పోతా ఉంటే మీడియా మీద, జర్నలిస్టుల మీద, యూట్యూబర్ల మీద తొక్కుకుంటా పోతాం, పండవేడు తొక్కుతాం, బట్టలు ఉడిచి కొడతాం. ఇదే అంటే అసెంబ్లీలో మాట్లాడాల్సింది. ప్రజలు కోరుకుంది ఇదే కోరుకున్నారా ప్రజలంతా? అంటే మీరు గతంలో మాట్లాడినప్పుడు, మీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇవన్నీ మీకు గుర్తురాలే. ఇప్పుడు అధికారం రాగానే నేను ముఖ్యమంత్రి అంటా ఉంటారు కదా. గతంలో మీరు మాట్లాడిన మాట ఎక్కడ పోయినాయి అవన్నీ? మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి అవన్నీ? వాటిని అడిగేసరికి యూట్యూబ్ ఛానళ్ల మీద, మీడియా మీద ఇష్టానుసారంగా మాట్లాడడం, అది అసెంబ్లీ సాక్షిగా, నోటికొచ్చినగా మాట్లాడడం అసెంబ్లీ సాక్షిగా. ఇదా ప్రజలు కోరుకునేది? ఓకే, నరేష్ గారు మీరు చేసినటువంటి అప్పు దానికి సంబంధించి ఇప్పుడు 6,500 కోట్లు పర్ మంత్ కడుతున్నామని చెప్పేసి అంటున్నారు. దానివల్ల కూడా ఇప్పుడు 60,000 కోట్లు ఆల్మోస్ట్ అటే పోయినట్టు. నేను అదే చెప్తానండి. ఒకవేళ మీరు అప్పు అనేది అప్పు తీర్చేది అప్పు కింద తీసుకొస్తే మరి రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోయిందండి? రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ పోయింది? 6,500 కోట్ల శాలరీలు ఇచ్చిర్రు, సంక్షేమానికి 4,000 కోట్లు ఇచ్చారు, 10,500 కోట్లు పోయినాయి. మిగతా 12,500 కోట్లు ఎక్కడ పోయినాయి? అదేంటి, అవి తప్ప ఇంకా వేరే లేదా? మీరు జీతాలు అప్పుకి 12,000 కోట్లు పోతే మిగతా ఇంకా పాలనకు సంబంధించి ఇంకా ఏవి ఉండవా ఖర్చులే ప్రభుత్వానికి? అవే చెప్తా ఉన్నాం కదా మేము. పాలన పరంగా వచ్చేది మొత్తం 6,500 కోట్లు మాత్రమే జీతాలు ఇస్తా ఉన్నారు. సంక్షేమానికి 4,000 కోట్లు, 10,500 కోట్లు పోతే పాలనకు ఇంకా 8,500 కోట్లు ఉంది కదా. మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు? సంక్షేమానికి మొత్తం కలిపి నా దగ్గర 5,000 కోట్లు ఇవ్వడం చెప్తా ఉన్నారు కదా, పక్కదారి పట్టిస్తా ఉన్నారు కదా. ఇది ఎందుకు చెప్తా ఉన్నారు? సంక్షేమానికి 4,000 కోట్లు మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, 10,600 కోట్ల శాలరీ నీకు రెడీ ఉంది, రాష్ట్ర ఖజానా ఉంది. మనం ఎందుకు ఒకటో తారీఖు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నాం? ఎందుకు మరి ఉద్యోగులకు డి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? ఇంకా 2 గంటలు ఎక్కువ సమయం ఎందుకు మాట్లాడుతా ఉన్నాం? మా హయాంలో కేంద్ర ప్రభుత్వ తరహాలో శాలరీలు ఉండాలి, దేశంలో అందరికంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ ఉండాలి, వాళ్ళకి సమయాన్ని అవసరమైతే 5 రోజులు 10 దినాలు చేయాలి, తగ్గించాలి, వాళ్ళకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని పెంచాలని చెప్పి గత ప్రభుత్వం ఆలోచిస్తే ఇప్పుడు జర్మనీ తరహాలో 2 గంటలు మీరు పని చేయండి, మా దగ్గర ఇచ్చే పరిస్థితి లేదు, మేము డిఏలు ఇయ్యలేము, మేము అది చేయలేము అని చేతి తీస్తారంటే ఏమంటాం మీరు చెప్పండి? నేను ఒకటే మాట్లాడుతా ఉన్నాను, మీకు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు పరిస్థితి మీ దగ్గర లేదు, మీ దగ్గర ఒక అవగాహన లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా ఎప్పుడైతే దివాలా వెనక్కి తగ్గుతా ఉందో ఇవన్నీ శ్రీవర్ధన్ గారి వర్షన్ తీసుకుందాం. రూపాయలు చూపిస్తా ఉన్నారు, గత ప్రభుత్వం చూపిస్తా ఉన్నారు. శ్రీవర్ధన్ గారు చెప్పండి. ఏం చెప్పాలి? ఇప్పుడు కాంగ్రెస్, టిఆర్ఎస్ రోజు తిట్టుకోవడం, ప్రజల దృష్టిని మళ్లించడం, ఈ ఇద్దరు పార్టీలు చేస్తున్నట్టు వ్యవహారం. ఇప్పుడు గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారిని నేను చెప్పింది 8,29,000 కోట్లు అప్పు చేసిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. హరీష్ రావు గతంలో మంత్రిగా పనిచేసిన మేము 4 లక్షల కోట్లే చేసినామని అంటున్నారు. 4 లక్షలు ఎక్కడ, 8,29,000 కోట్లు ఎక్కడ? ఇలా మరి అసెంబ్లీలో ఏదైతే చెప్తున్నారో తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు గతంలో తెలంగాణ వచ్చిన దాన్ని తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి కేసీఆర్ ఇలా కల్వకుంట్ల కుటుంబం, ఆయనతో పాటు ఆయన పరివారం, ఇలా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని చెప్పేసి ప్రభుత్వం. శ్రీవర్ధన్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఓవరాల్ అప్పు 8,24,000 కోట్లు, అవి అన్ని కలుపుకొని 8,29,000 కోట్లు, ఈయన 1,52,000 కోట్లు కలిపి అదే కలిపితే ఈయన అంటే ఏమన్నట్టు ఆల్మోస్ట్ గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల పైన చేసింది. మరి 3 లక్షల తేడా ఉంది. ఏదో 3,000, 2,000, 5,000 కాదు, 3 లక్షల కోట్ల తేడాలు ఉన్నాయి. మరి ఎట్లున్నాయి? ఎవరు ఎట్లా సమాజాన్ని, రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తున్నారు ఈ లీడర్ అనేది ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది. అంటే ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు ఆడి, గతంలో కేసీఆర్ అబద్ధాలు ఆడుకుంటూ తిట్టుకుంటూ ప్రతిపక్షాలను మాట్లాడలేకుండా చేసిన వ్యవహారం ఏతుందో అదే కొనసాగింపు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ రోజు ఆయన మొత్తం కల్వకుంట్ల కుటుంబానికి అందరు కప్పం కడితే ఈయన ఏం చేస్తున్నాడు? ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు ఈయన కప్పం కడుతున్నారు. ఇలా సేమ్ టు సేమ్ ప్రభుత్వాలు మారినాయి. ఇలా ఈయన చేసినటువంటి అప్పుల్లో ఇలా రీఎంబర్స్మెంట్ లేక స్టూడెంట్స్ గత 3 సంవత్సరాల నుంచి ఇలా చదువుకోలేనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, పేద విద్యార్థులు ఈ రోజు చదువుకు దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న విద్యా సంస్థలు, ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడినటువంటి విద్యా సంస్థలు ఈ రోజు రీఎంబర్స్మెంట్ లేక
జీతాలు లేక లెక్చరర్లు ఎలా మేనేజ్మెంట్లు రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వం ఏం చేయలేదు, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏం చేయలేదు. ఇలా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కు వాళ్ళ పైసలు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు రావాలనుకుంటారు? వేరే ప్రైవేట్ లో ఉన్నటువంటి లక్షల రూపాయల జీతాలను వదులుకొని ప్రభుత్వంలోకి ఎందుకు వస్తారు? జీవితం గ్యారెంటీ ఉంటది, రిటైర్మెంట్ తర్వాత జీవితం కూడా గొప్పగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలకు వస్తారు. ఈ రోజు గత సంవత్సరం నుంచి వేల కోట్ల రూపాయలు ఇలా పెండింగ్ లో ఉన్నాయి. టీచర్లు లేకపోతే మిగతా వాళ్ళంతా ఉద్యోగులు పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలంటే పోస్ట్ పోన్ చేసుకున్నట్టు పరిస్థితి ఉంది. మరి ఎక్కడ పోయినాయి? ఇంత దివాలా తీసినట్టు పరిస్థితి ఎందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కలిగించింది? అంత పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలిగించిందని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. రెండోది, వీళ్ళు చెప్తున్నారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం మేమంతా కూడా ఆదాయాన్ని క్రియేట్ చేసినామని. మరి నీవు 7 లక్షల కోట్ల అప్పులు తర్వాత తెలంగాణ సమాజంలో వచ్చిన కొన్ని లక్షల కోట్ల రూపాయలు కలిపి అంటే గత 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు దాదాపు 15 అంటే 1,120 నెలలు వాళ్ళు పాలిస్తే ఇంటూ వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ చూస్తే 10 లక్షల కోట్ల పైన, ఇది ఒక 7 లక్షల కోట్లు, దాదాపు 20 లక్షల కోట్ల పైన వస్తే గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పెట్టింది, ఏం చేసింది? మరి వాళ్ళు నిజంగా కూడా మరి ఇన్కమ్ క్రియేట్ చేసేస్తే ఈ రోజు ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ కనిపిస్తుంది. సో ఇవాళ వీళ్ళు కూడా అధికారంలోకి రావడం కోసం ఇప్పుడు హామీలు ఇచ్చి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అప్పు ప్రస్తావన అంటే సెంట్రల్ అప్పును కూడా ప్రస్తావిస్తోంది కదా. అప్పుకి వస్తున్న రాబడికి చేస్తున్నటువంటి సంక్షేమానికి అంటే ప్రతిది అంటే అప్పు ఉంది అని అంటే ఏం చెయ్యనట్టేనా? అట్లంటే దేశానికి కూడా అప్పు ఉంది కదా, అది వాళ్ళ క్వశ్చన్. ఇక్కడ అప్పు ఉంది, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నది ఏంది, మాకు ఇన్కమ్ ఉంది కాబట్టి ఎఫ్ఆర్బిఎం పరిధిలో ప్రభుత్వం కేంద్రం ఇచ్చిందని. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 3 లక్షల కోట్ల పైన చేస్తే ప్రభుత్వ గ్యారంటీల పేరుతోటి, కార్పొరేషన్ల పేరుతోటి రకరకాలుగా అంటే ఎక్కడ అప్పు ఉంటుందో ఆ అప్పు ఉట్టనీకే మనం చూస్తాం కదా. అప్పు ఉట్టనీకే ఊర్లో బిజినెస్ చేసేటోడు వానికి ఉన్నట్టు ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు వెతికి శ్రీవర్ధన్ గారు అడుగుతున్నా, ఎందుకంటే అందరు జూమ్ లోనే ఉన్నారు కాబట్టి ఒకేసారి మాట్లాడితే జనాలకు అర్థం కాదు. శ్రీవర్ధన్ గారు, దేశ అప్పుకు సంబంధించిన ప్రస్తావనలో మీ సమాధానం ఏంటి? ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఈ రోజు దేశానికి సంబంధించినటువంటి అప్పు ఎంత ఉంది, ఎంత చెప్తున్నారు? ఈ రోజు మీరు చెప్పండి ఎంత చెప్తున్నారు? ఈ రోజు 60,000 కోట్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో ఎంత ఉంది? ఈ రోజు వాళ్ళు బయటికి పోయిన రోజు ఈ రోజు 8 లక్షల కోట్లకు వచ్చింది. అంటే ఎన్ని టైమ్స్ పెరిగిందండి? ఎన్ని టైమ్స్ పెరిగింది? 60,000 కోట్ల నుంచి దాదాపు 12 టైమ్స్. కోట్ల ఉన్నటువంటి అప్పు తెలంగాణ 8 లక్షల కోట్లకు 12 టైమ్స్ పెరిగితే 65 లక్షల కోట్ల పైన ఉన్న అప్పు ఈ రోజు 1,72 లక్షల కోట్ల అప్పు అంటే 3 టైమ్స్ పెరిగింది. ఈ రోజు దేశం యొక్క స్థితిగతులు ఏం మారినాయి? దేశంలో ఉన్నటువంటి కనెక్టివిటీ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పేదలకు ఈ రోజు 14 కోట్ల మంది పేదలకు టాయిలెట్స్ నిర్మాణం చేశాం, 5 కోట్ల పైన ఇళ్ల నిర్మాణం చేశాం. ఈ రోజు దేశంలో రైల్వే ఇప్పుడు గతంలో వాళ్ళు చేసినటువంటి అప్పుతో ఎంత ఆదాయం వస్తుందన్నటువంటి క్వశ్చన్ బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ కావచ్చు, ఈ ఇద్దరు ఆ క్వశ్చన్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణ ఉద్యోగంలో ఏం లేనటువంటి వ్యక్తులకు ఈ రోజు వేల కోట్ల ఆస్తులు ఎక్కడ ఉన్నాయని శ్రీవర్ధన్ గారు నేను ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. సో వాళ్ళని అడుగుతున్నాను కూడా, అది మీరు చూస్తున్నారు. సో మీది మీరే చెప్పండి. నేనేమంటున్నా అమ్మా, ఇప్పుడు మీరు వినండి, ఇలా రాష్ట్రం అనేది అప్పుల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా ప్రతిపక్షంగా మేము భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి చెప్పాల్సిందే, ఈ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మనం చెప్పాల్సిందే, మాట్లాడుకోవాల్సిందే, డిస్కషన్ చేయాల్సిందే. ఇలా ఈ రాష్ట్రం యొక్క స్థితిగతుల గురించి మనం ఈ రోజు డిబేట్ పెట్టుకున్నాం. ఈ రోజు నేను అదే అంటున్నా,
ఆ 7 లక్షల కోట్ల పైన గత ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చేసి మేము అసెంబ్లీ సెక్రటరియట్ కి వస్తే లంక బిల్లులు దొరుకుతాయి అనుకున్నాం. నరేష్ గారు ఒక్క నిమిషం, మీ వాయిస్ తీసుకుంటా. శ్రీవర్ధన్ గారు ఒక క్లియర్ క్వశ్చన్ అండి. సెంట్రల్ కు సంబంధించి ఈ ఆర్థిక పరిస్థితి కావచ్చు, అవసరమైనటువంటి నిధులకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం విమర్శించింది, ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తోంది. మీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి లెక్క ప్రకారం ఎంత రావాలో అంత లెక్క గట్టిస్తున్నారు. దాని గురించి క్వశ్చన్ ఎవరూ చేయట్లేదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వాళ్లకు ఆర్థికంగా కొన్ని ప్రాజెక్ట్స్ కు సంబంధించి రిలీజ్ చేసేటువంటి డబ్బులు కావచ్చు, కొన్ని రికమెండేషన్ తూచా తప్పకుండా, ముఖ్యంగా నీతి ఆయోగ్ రికమెండేషన్ ఆయా రాష్ట్రాలకు ఖచ్చితంగా తూచా తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ పాటిస్తుంది. బట్ తెలంగాణ కావచ్చు, ఇంకొన్ని రాష్ట్రాలకు సంబంధించి పట్టించుకోదు, ఎంత రావాలో అంత ఇస్తుంది ఆ లెక్కగట్టి. బట్ వీటికి సంబంధించి ప్రస్తావన చెయ్యదు, న్యాయం చెయ్యదు. ఇది వాళ్ళ వర్షన్. జోష్న గారు, ఇది తప్పుడు ఆరోపణ. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీమ్ ఇండియాగా దేశంలో నుండి అన్ని రాష్ట్రాలకు సమానంగా నీతి ఆయోగ్ నుంచి సూచించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాల కోసం కేంద్రం సహకారం అందిస్తుంది. మరి ఇదే రాష్ట్రంలో కూడా 2500 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉన్నటువంటి తెలంగాణ ఈ రోజు 6500 కిలోమీటర్ల పైన వచ్చినాయి. ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏం లేదు. ఇక్కడ రైల్వే లైన్ కు సంబంధించిన పనులు మా యొక్క రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏం లేదు. ఈ రోజు మీరు ఒకటి గమనించుకోండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేంద్రం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో దాదాపు వాళ్ళు 14 లక్షల ఇండ్లు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొని పోతే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఫేజ్ లో 2 లక్షల ఇండ్లను శాంక్షన్ చేస్తే, ఇక్కడ ఈయన డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, అల్లుడు వస్తే చీర అత్తయ్య మారుతుంది అని కథలు చెప్పి, స్టోరీలు చెప్పి, ఇవాళ తెలంగాణ ప్రజానికానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను రాకుండా అడ్డుపడ్డది ఎవరు అంటే కేసీఆర్. అట్లా అనేక పథకాలు ఉన్నాయి. దేశంలో మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంట్ కి ఇస్తామని చెప్పినప్పుడు ఈయన కేంద్రం ఇచ్చేదేంది, నేనే ముందు తీసుకొస్తానని చెప్పేసి కేంద్రం యొక్క నిధులు కాకుండా నా నిధులు అని చెప్పేసి క్యాంపస్ కు సంబంధించి మెడికల్ కాలేజ్ గతంలో వాళ్ళు విమర్శలు చేశారు. మీరు ఇవ్వకపోవడం వల్లే కట్టక తప్పని పరిస్థితి వచ్చింది మెడికల్ యూనివర్సిటీ. శ్రీవర్ధన్ గారు ఒక్క నిమిషం, జోష్న గారు ఒకటే నిమిషం. హర్ఘర్ జల్లో ఇవాళ ఈయన ఏదైతే చెప్పిండో మిషన్ భగీరథలా ఇంటింటికి నీళ్ళు ఇస్తుందని చెప్పిండో, ఈ ప్రాజెక్టు దేశంలో ఇప్పటికే మేము 72% పైన ఇళ్లకు ఇచ్చాం. గోవాలో 100% ఇచ్చాం. గోవా రాష్ట్రంలో చిన్న రాష్ట్రం కావచ్చు. శ్రీవర్ధన్ గారు, ఈ లైన్ అయితే ఎందుకంటే గతంలో చదివిన దానికి చూసిన దానికి ఏదో భిన్నంగా చెప్తున్నట్టు అనిపించింది. ఈ మిషన్ భగీరథకు సంబంధించి నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేసింది. అయితే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయలేదు అనుకుంటా. మీరు వినండి, నేనేమంటున్నానంటే జోష్న గారు ఒక నిమిషం వినండి. ఊర్లో నల్లాలు లేనట్టుగా, ఊర్లో నీళ్ల ట్యాంకులు 70 ఏళ్లలో లేనట్టుగా కేసీఆర్ వచ్చే మొత్తం నల్లాలేసి మొత్తం మేమే కట్టినట్టు అని చెప్పి ప్రాజెక్టుల కోసం 5,000 కోట్లతో 10,000 కోట్లతో కావాల్సినటువంటి మిషన్ భగీరథను ఈ రోజు 55,000 60,000 కోట్లకు తీసుకొని పోయిండ్రు. ఇవాళ అదే చెప్తా ఉన్నారు. ఈ యొక్క మీరు ఇవాళ పేపర్ లో మీరు చదివితే ఈ మిషన్ భగీరథను కూడా ఇవాళ మెయింటైన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 650 కోట్లు ప్రతి నెల కావాలి. డబ్బులు లేనటువంటి జోష్న గారు ఒకటే విషయం చెప్తా. వీళ్ళు ఏమనంటే సిద్దిపేటలో కోమటి చెరువు చాలా అద్భుతంగా చేసిందామని చెప్తారు. 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు పెట్టి చెరువును అద్భుతంగా చేస్తే మంచిదే. 200 కోట్లు చేసి మేము అద్భుతంగా చేసినామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ నియోజకవర్గాలు అభివృద్ధి చేయలేదు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం కేవలం వాళ్ళకు ఉన్నటువంటి 3 4 కోసం చేసి ఈ యొక్క రాష్ట్రం మొత్తం ప్రభుత్వం గత ప్రభుత్వం. శ్రీవర్ధన్ గారు మళ్ళీ ఫైనల్ గా మీ వాయిస్ తీసుకుంటాను ప్లీజ్. ఇందిరా గారు, మీ నిర్ణయాల వల్ల, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గింది కాబట్టి ఈ ఇబ్బందులు ఆల్మోస్ట్ 6,000 కోట్ల వరకు ప్రతి నెల తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అందుకోసమే ఆ లోటు కనిపిస్తోంది. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి అప్పు చేస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే కడుతున్నాము అనేది. ఈవెన్ గత ప్రభుత్వం కూడా అప్పు చేసింది, ఆ అప్పుకు వడ్డీలు కట్టుకుంటూనే వచ్చింది కదా. సో మీరు వచ్చాక ఇబ్బంది అవుతుంది అంటే మీరు వచ్చిన తర్వాత ఆదాయం తగ్గింది, అందువల్ల ఇబ్బంది పడుతున్నారా?
ఇప్పుడు దాదాపు 1,53,00,000 రూపాయలు కేవలము అప్పుల మిత్తుల కోసం ఈ 15 నెలలు కట్టినాము. ఇవే డబ్బులు ఉంటే ఇంకా 1,53,00,000 సారీ 1,53 కోట్లు. సో కొంచెం బెటర్ గా మనం ఇంకా చేసి ఉండడానికి ఒక అవకాశం ఉండేది. బట్ ఈ పాపాల బైరవుడిది అని చెప్తున్నారు ఆయన. అంటే రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇవి వాళ్ళు చేసిందేమో కరెక్ట్ గానే ఉన్నది. ఇప్పుడు అది సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసి ఒక ఆర్థిక క్రమశిక్షణలో వెళ్తుంటే దీనిని వాళ్ళు ఏమంటారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేనిది ఎవరిది? కేసీఆర్ కి. ప్రేరాటి లేని అంశాలు ఎత్తుకున్నది ఎవరు? కేసీఆర్. నీ ప్రేరాటి అంశాల్లో విద్యా వైద్యం ఉండాలి, కానీ అది ఎక్కడైనా ఉండిందా? లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేసే పనిలో ఇవాళ ఈ ప్రభుత్వం దాని కార్యాచరణలో పెట్టింది. ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకి 21,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీరు 10 సంవత్సరాలు ఇచ్చింది 27,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు ఇచ్చేది రైతుకి బెనిఫిటే చేసింది కదా, అక్కడ అన్యాయం జరగలేదు కదా. మరి ఈ విషయాలు ఎందుకో చెప్పాలి సమాజానికి, అవి చెప్పాలి కదా మీరు. ఇవాళ రైతు బంధు పేరు చెప్పి రైతు భరోసా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అకౌంట్ లో వేసే ప్రయత్నం చేస్తుంది. ఎంత ఇబ్బంది ఉన్నా కూడా కొన్ని సంక్షేమ పథకాల విషయానికి వచ్చినప్పుడు ఎక్కడ కట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి 100% వెళ్ళాలన్న ఉద్దేశంతో మూవ్ ఆన్ చేస్తున్నారు. ఇవాళ కేంద్రానికి మనము ఇక్కడ నుంచి ₹1 పంపిస్తే తిరిగి రైతు బంధు డబ్బులు వల్లేదు కదా మొదటి టర్మ్, రెండో టర్మ్స్ రుణమాఫీ అయింది అంటే అందరికి అయిందా? అది ప్రత్యేక డిబేట్. ఎంతమందికి అయింది, ఫుల్ గా అయిందా లేదా, అది ప్రత్యేకమైంది, దాని తర్వాత మాట్లాడుకోవచ్చు. రుణమాఫీ చేశారు, ఓకే, 21,000 కోట్లు 22,000 కోట్లు అనుకో చేశారు, కాదనేది లేదు. కానీ రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే రైతు భరోసా మీరు వచ్చిన తర్వాత రైతు భరోసాకు సంబంధించినటువంటి అమౌంట్ 2 టర్మ్స్ అయితే పడినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఇంకా స్టిల్ 3 ఎకరాల వరకు అయినట్టున్నది. జోష్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు 7,650 కోట్ల రూపాయలు ఇచ్చింది. అది రైతు బంధు పాత్ర ఎట్లుంది అట్లా యాస్టిస్ గా చేసింది. ఇవాళ రైతు భరోసా దాని కింద కూడా మార్చి మంత్ లో మొదలు పెట్టింది, ఈ 31st లోపు క్లోజ్ చేస్తామని చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. సో మనం అది అర్థం చేసుకోవాలని రైతులకి ప్రజలకి పదే తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే ఈ పరిస్థితుల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ లైన్ దాటి కొంచెం అటు ఇటు చేస్తే మనం ఇంకింత ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఉన్న వాస్తవాలు సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అది ఎక్కడో బయట గాలి మాటలు చెప్పట్లే, చట్టసభల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారు. మరి వీటన్నిటికీ మూల కారణమైనటువంటి గత ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ బయట మనం గాయ చేయడం కాదు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. కేసీఆర్ అక్కడికి ఎందుకు రావట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? అదిగా ఇప్పుడు మేము తప్పు చెప్తే ఈ సమాజం ముందు నువ్వు నిరూపించు, ప్రతిపక్ష నాయకుడిగా నీకు అవకాశం వస్తుంది కదా, నువ్వు చెప్పు ఈ సమాజానికి. అది వదిలేసి నువ్వు బయట మాట్లాడతా గత్తర చేస్తా అంటే ఎట్లా? అది కాదు కదా. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నాయినా దేశం ఇప్పుడు UPA 192 గత అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 55 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇవాళ ఈ దేశాన్ని 200 లక్షల కోట్లకి ఇవాళ తీసుకెళ్లారు మీరు. దాదాపుగా 200 లక్షల కోట్ల రూపాయలు ఇక ఇవాళ అప్పులో తీసుకెళ్లే దేశాన్ని. అంటే మీకు ఏం చిత్తశుద్ధి ఉన్నది చెప్పండి. మీరు చేసినటువంటి పని ఏంటి అంటే ఇవాళ కేంద్రంలో మీరు చేస్తే సరి అయినది, మేము రాష్ట్రంలో చేస్తే అది సరి అయినది కాదు, తప్పు అని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరి అయినదా? మీరు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మీ ఇద్దరు కూడా వండుకొని కదా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఆగం పట్టించేసారు. ఇవాళ మేము సరిగా ఉన్నామంటే ఎట్లా? కాదు కదా. కాబట్టి ప్రతి విషయం ఈ సమాజానికి తెలుసు, ఎవరు ఏంటి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎలా వెళ్తున్నారు అనేది ఈ సమాజానికి తెలుసు. అది అర్థం చేసుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తున్నాం మేము ప్రతి విషయంలో, ప్రతి అంశంలో కూడా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాం. కేసీఆర్ చేసినప్పుడు వివిధ దేశాల్లో ఒకటి చెప్తా, ఒకటే సమయం అయిపోద్ది ప్లీజ్. ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి దోచుకున్నటువంటి వివిధ దగ్గర వాళ్ళు అసెట్ గా పెట్టుకున్నటువంటి డబ్బులను తిరిగి ఈ రాష్ట్రానికి ఇవ్వగలిగితే చాలా బ్రహ్మాండమైన పాలన కొనసాగించడం. ఇవాళ మేమే కాదు, వచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చున్నా కూడా వాళ్ళు ఇది చేయలేరండి. ఎందుకనంటే అంత దరిద్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కొన్ని వ్యవస్థలు సరిచేయడం కోసం కొంత ప్రభుత్వం అది చేస్తున్నది. సో అవి వదిలేసి దానిని మీరు తప్పుగా చూపిస్తే నేనేమంటానంటే యథా రాజా ప్రజా ముఖ్యమంత్రి అట్లున్నప్పుడు ఇందిరాగాంధీ ఎందుకు మాట్లాడట్లా?
ఎందుకు అలా అనుకుంటారు? నేను వాస్తవం చెప్తాను. తెలంగాణ ఉద్యమకారుడిగా day one నుంచి నా లైన్ ఇదే. కేసీఆర్ పైన పోరాటం చేసిన, తెలంగాణ ప్రజలు కేసీఆర్ పైన నేను ఏ పోరాటం మాటలు చేసిన వినకూడదో ఆ మాటలు ఈ రోజు వింటా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎంత నమ్మకంగా ఉన్నారో అంత అపనమ్మకంతో ఈ రోజు ఉంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో ఆత్మవిశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యమంత్రి గారు కాంచి ఇక్కడ వరకు కూడా అదే రకంగా మాట్లాడుతా ఉన్నారు. అంటే అయిపోయింది దివాళా దయచేసి నరేష్ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది. సో అక్కడ అంటే సంక్షేమానికి సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చారో అవి లేట్ అయినటువంటి క్రమంలో ఇందుకోసం లేట్ అవుతోంది, ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది అని ఉన్నట్టు వాస్తవాలు చెప్పడంలో తప్పుగా చూడటమే ఉంది. పరువు తీసినట్టు ఎట్లా అవుద్ది? నేనేమంటానంటే ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే రైతు భరోసా కాకుండా ఎలక్షన్ భరోసా పెట్టుకోండి. ఎలక్షన్లు వస్తే మేము ఎలక్షన్ల వరకు వేస్తాము, పార్లమెంట్ ఎలక్షన్ లో వేస్తాము. మార్చుకోండి కదా. మేము ఏమంటా ఉన్నాం, మీరు రైతు భరోసా పేరు తీసేసి ఎలక్షన్ భరోసా పెడితే ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు ఇచ్చినాం, స్థానిక సంస్థలు వస్తాయని కూడా ఇచ్చినాం, కాబట్టి రేపు ఇంకేదైనా ఎలక్షన్ వస్తాం అని చెప్తే అప్పుడు బాగుంటది కదా. మేము ఎవరో మాట్లాడడం కదా, కేవలం మేము ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వేస్తామంటే బాగుంటది. రైతు భరోసా అని చెప్పి రైతు ఏ సమయానికి నాట్ల సమయానికి కావాల్సినటువంటి రైతు భరోసాని ఓట్ల సమయానికి ఇస్తా అంటే ప్రజలు ఎట్లా ఆశిస్తారు? మేము ఎట్లా ఊరుకుంటాం? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఊరుకోం కదా. ప్రజల కోసం పనిచేసినటువంటి హామీ నిలబెట్టే విధంగా ఇప్పుడు డిబేట్ వరకు నేను సరిపోతున్నా మీకు. ఇప్పుడు దీనికి కూడా ఇంకెవరు రావాలి? అసెంబ్లీ కూడా కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ పరంగా ఇందిరా గారు సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోద్ది. దయచేసి ఇందిరా గారు ప్లీజ్. నేను మాట్లాడేటప్పుడు చెప్పండి మీరు చెప్పాలి. ఏమంటా ఉన్నానంటే రైతు భరోసా చేసి ఎలక్షన్ భరోసా పెట్టుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. అప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడే ఇస్తుందా ప్రభుత్వం అని చెప్పుకుంటాము. తర్వాత ఇంకొక విషయము, ఇప్పుడు శ్రీవర్ధన్ గారు చెప్పారు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన అన్నారు. మరి మిషన్ భగీరథ మిషన్ కాకపోతే ఎందుకు ఇయ్యలేదు? తర్వాత ఇంకొకటి నరేష్ గారు ఒకసారి అడగండి. మిషన్ కాకతీయకు మిషన్ భగీరథకు 40,000 కోట్ల రూపాయలు సిఫారసు చేసిన నీతి ఆయోగ్ కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు? నెంబర్ 2 కలపండి నేను చెప్పేది. మిషన్ భగీరథ మిషన్ కాకతీయ. నెంబర్ టూ ఏంటంటే ఈ రోజు మన దాన్ని ఏమంటారు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఒక జాతీయ హోదా ఇచ్చే ప్రాజెక్ట్ ఉంది. మరి నిజంగా మీరు ఈ రోజు రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, ఈ వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ ప్రైవేట్ పెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏ దానికి జాతీయ హోదా ఇచ్చిందంటే పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు మరి దాన్ని ఆదుకోలేకపోయింది? మాత్రం బయ్యార ముక్తి కర్మాగారం మా పంపకాలు ఎక్కడ పోయింది? గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు ఏ ప్రాజెక్టు జాతీయ హోదా కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మేట్ లో ఏ ప్రాజెక్ట్ ను పంపలేదు. ఏ ప్రాజెక్ట్ పంపలేదు? ఏ ప్రాజెక్టు పంపలేదు? ప్రాజెక్టు మీద నిఘా ఉంటుంది, అవినీతి చేయడానికి అవకాశం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు గోదావరి ప్రాజెక్టు మీద ఏదైతే అలొకేషన్ ఉండాల్సినటువంటి ప్రాజెక్టు నీళ్లు ఉన్నవో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కావాలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు, ఏ రోజు కూడా పంపలేదు. ఎందుకంటే కేంద్రం ఒకవేళ పంపితే కేంద్రం యొక్క సంస్థలు దాని మీద సూపర్వైజింగ్ చేస్తే దీని మీద నేను అవినీతి చేయలేదని చెప్పేసి కేసీఆర్ తెలుసు. కేసీఆర్ నియంత్రితులను వివరించారు. ప్రభుత్వం అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో ఆయన నిరంకుశత్వంగా ఈ రాష్ట్రానికి ఏడో నిజాంగా ఇప్పుడు శ్రీవర్ధన్ గారు గత బీఆర్ఎస్ కేంద్రం మీద చాలా రకాల విమర్శలు చేసింది, సరిగా చూడట్లేదు, అన్యాయం చేస్తున్నారు, వివక్ష చూపిస్తున్నారు, రకరకాలుగా చేసింది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి కూడా ఇదివరకు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు, సరైన మర్యాద లేదు, రకరకాలుగా విన్నాం. బట్ ఇప్పుడు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు పదే ఢిల్లీకి వెళ్ళి
కావాల్సినటువంటి రిక్విజిషన్స్ చేస్తూనే ఉన్నారు, అయినప్పటికీ సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కాదు, దేశంలో ఉన్నట్టు అనేక మంది సీఎంలు దేశ ప్రధానమంత్రిని కలుస్తారు, కేంద్ర మంత్రులను కలుస్తారు, ఆ రాష్ట్ర యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్స్ ఇస్తారు. దాన్ని సాధించుకోవడం కోసం వాళ్ళ ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కలుస్తా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు కదా, నేను ఇన్నిసార్లు కలిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించిన భూముల విషయంలో నేను రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి ప్రజల కోసం కావాల్సిన వ్యవహారాలు నేను తీసుకుని వచ్చానని చెప్పారు. అట్లానే అనేక విషయాలు ఈ రోజు 100 ప్రపోజల్స్ పెట్టొచ్చు, 100లో సాధ్యమైనటువంటి కేంద్రం ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నవన్నీ 100% కేంద్రము మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఈ రాష్ట్రంలో ఓకే, చూద్దామండి. ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పెంత ఉంది, నెలవారీ కట్టడం ఎంత ఉంది, ఏంటి అనేది అసెంబ్లీలో వివరిస్తామని చెప్పేసి సీఎం అన్నారు. చూద్దాం, ఈ సమావేశాల్లో వివరించిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. నరేష్ గారు, శ్రీవర్ధన్ గారు, ఇంద్రశోభన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.